హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శౌర్యస్ కిచెన్. ఈ రోజు 10 నుండి 15 నిమిషాల వ్యవధిలోనే రెడీ అయిపోయే మిరియాల రసాన్ని సింపుల్ గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. కమ్మటి రుచితో పట్టక హాయిగా గొంతుకి ఘాటుగా ఉండే ఈ మిరియాల రసం చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. వంట చేసేటప్పుడు కంగారు హడావిడి లేకుండా బ్యాచిలర్స్ నుండి ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. మరి ఇంత సింపుల్ గా చేసుకుని ఈ మిరియాల రసాన్ని ఎలా చేయాలో చూసే ముందు మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి గుళ్ళను వేసి మెత్తగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కాక 1/2 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి ముక్కలు వేసి వేగించుకోవాలి. దీనిలోనే 1 ఉల్లిపాయ చీలికలను, 3 లేక 4 రెబ్బల కరివేపాకును కూడా వేసి కొంచెం వేపించి ముక్కలుగా కోసుకున్న టమాటా ముక్కలను వేసి కలుపుకున్నాక రుచికి తగినంత ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని అన్నీ కలిసేలాగా కలుపుకుని టమాటా ముక్కలను బాగా మగ్గించుకోవాలి. తర్వాత పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని 1 లీటర్ నీళ్ళల్లో వేసి పులుసులాగా తీసుకుని ఇందులో పోసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ ఇంగువ వేసి కలుపుకుని ఒక్క మరుగు రానిచ్చాక ముందుగానే దంచుకున్న మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి ముద్దను ఇందులో వేసి కొంచెం కొత్తిమీరను వేసుకుని చివరిగా 10 నిమిషాలు గ్యాస్ హైలో పెట్టి మరిగిస్తే చాలండి. ఎంతో రుచిగల ఘాటైన మిరియాల రసం రెడీ అయిపోయింది. దగ్గు, జ్వరం, జలుబు చేసినప్పుడు, నోరు బాలేదు అనుకున్నప్పుడు పక్కన ఏదైనా ఫ్రై పెట్టుకుని ఈ మిరియాల రసాన్ని వేడి వేడి అన్నంలో పోసుకుని తింటే ఉంటుందండి. నోటికి పొట్టకి ఎంతో హాయినిస్తుంది. మరి చూసారు కదా, ఈ మిరియాల రసాన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.